వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇండియాలోనే మొట్టమొదటిగా లేడీ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్న సరిత మొన్నటి వరకు కూడా ఢిల్లీలో పనిచేసినట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని చూసుకోవడానికి ఢిల్లీలో నాకు ఇబ్బంది అవుతుంది, నా తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి సిఫారసు చేసింది. సిఫారసు చేసిన వెంటనే కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇంటిమేషన్ ఇచ్చిన పరిస్థితి. మొత్తానికైతే ఎట్టికేలకు ఢిల్లీలో కూడా బస్సు డ్రైవర్గా పనిచేసిన సరిత ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి బదిలీపై వచ్చినట్టు పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి కూడా ఆమె డ్యూటీలో చేయనట్టు పరిస్థితి. హైదరాబాద్ నుండి మిర్యాలగూడ కూడా వెళ్తున్నట్టు పరిస్థితి. ప్రస్తుతం మనతోటి లేడీ డ్రైవర్ సరిత అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. మేడం, మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టు పరిస్థితి ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు 6 months బ్యాక్ ఇంటర్వ్యూ వచ్చింది. సార్ చెప్పారు కదా, కోమటిరెడ్డి సార్ ఇస్తామమ్మా నువ్వు మా చెల్లివి అనేసి చెప్పారు. పొన్నం ప్రభాకర్ సార్ని కూడా కలవడం జరిగింది. సార్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. కాకపోతే అప్పుడు కొంచెం కుదరకపోతే ఇంత టైం పట్టింది. ఇక ట్రైనింగ్ ఇట్లా అంతా కంప్లీట్ చేసుకొని వచ్చాను. సో అప్పుడు న్యూస్లో వచ్చిన వాళ్ళందరూ చూసారు, ఇంకా కాలేదక్క ఇంకా కాలేదా అని చెప్పారు. సో ఈసారి ఇప్పటికైతే అయిపోయింది. సో హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే వాళ్ళ మంత్రి మీకు హామీ ఇచ్చాడు, వాళ్ళ ఆర్టీతో కూడా మాట్లాడారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి వస్తానని కూడా చెప్తాను. ఢిల్లీలో కూడా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు, ఎట్లా ఉండే? సార్ 10 సంవత్సరాలు అక్కడ చేశాను. 10 years కంప్లీట్ చేసిన తర్వాత ఎందుకంటే అమ్మ నాన్న ఇక్కడ కొంచెం ఏజ్ బార్ అయిపోయారు, వాళ్ళని చూసుకోవాలి అలాగనేసి నేను సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను. సో సార్ వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. కాకపోతే కొంచెం టైం పట్టింది కానీ హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీరు తెలంగాణ రాష్ట్రానికి వద్దామని ఏమైనా అప్పీల్ చేశారా, ఎవరైనా సంప్రదించారా? అప్పుడు లాస్ట్ అప్పుడు అడిగాను సార్ వాళ్ళకి. అక్కడ ఎండి గారిని కూడా కలవడం జరిగింది, అక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా ఇస్తామని చెప్పారు కానీ మళ్ళీ ఏం రెస్పాన్స్ కాకపోతే నేను మళ్ళీ వెళ్ళిపోయాను. తర్వాత వచ్చి మన కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి సార్ దగ్గర అంటే అక్కడ వెళ్ళలేదు. కాకపోతే పొన్నం ప్రభాకర్ సార్ దగ్గరికి, కోమటిరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాను. సో కాంగ్రెస్ సర్కార్ నాకు హెల్ప్ చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్కు చెప్పారా సార్, మొత్తం మేము నల్గొండ తెలంగాణ రాష్ట్రానికి వచ్చాము, అది నల్గొండ జిల్లాకు మిర్యాలగూడ నల్గొండ వస్తున్నాం కూడా అని చెప్పారా, ఏమన్నారు? ఇంకేం చెప్పలేదు సార్. ఆ రోజే చెప్పారు మన నల్గొండకి రండమ్మా, మన నల్గొండకి రండి అనేసి చెప్పారు. సో ప్రస్తుతానికి సార్ చెప్పినట్టే నాకు డ్యూటీస్ వచ్చింది. సో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. కోమటిరెడ్డి సార్ చాలా మందిని హెల్ప్ చేస్తున్నారు, నేను ఒక్కదాన్నే కాదు. నేను అక్కడ ఆ రోజు ఇంటర్వ్యూలో వెళ్ళినా కూడా కోమటిరెడ్డి సార్ చాలా మందిని హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, ప్రయాణికులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఒక లేడీ డ్రైవర్ కూడా ఇలా డ్రెస్ నడుపుతూ కూడా మిమ్మల్ని గమ్యస్థానం తీరవేస్తుంది, ఎట్లా ఫీలింగ్, ఎట్లా అనిపిస్తుంది? I feel very proud of it actually because she is a lady and ఒక లేడీ డ్రైవింగ్లో మేము రావడం అంతకన్నా హ్యాపీగా ఉంది. ఫస్ట్ కంగ్రాచులేట్ టు సరిత. మేడం ఈ రోజే బస్సు ఐ డోంట్ నో బట్ మాకు తెలీదు, అది ఇప్పుడే తెలిసింది కాబట్టి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ హిమ్. సెకండ్ ట్రిప్ లోనే మీరు వెళ్తున్నట్టు పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చెప్పినాక సరిత ఈ రోజు నేను ఫస్ట్ డ్యూటీ ఎక్కడం అంటే ఒక లేడీ చేస్తున్నట్టు చాలా సంతోషంగా ఉందండి. ఒక లేడీస్ చేసినందుకు మేము ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది, ఒక లేడీ అయినందుకు, ఇంత బ్రేవ్గా డ్రైవ్ చేస్తున్నందుకు. మేడం సార్ చెప్పండి, మొత్తం కూడా లేడీ డ్రైవర్ కూడా ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నారు, మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది సార్? బాగుంది సార్. ఈ మనం జెంట్స్తో పాటు లేడీ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నందుకు మేము సపోర్టు మా హ్యాపీగా ఉంది మాకు కూడా. ఓకే రైట్, మొత్తం చూస్తున్నాం ప్రయాణికులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక లేడీ మహిళ ఉంది, మహిళ డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో కూడా తోటి మహిళలు మేము ఈరోజు ఆ బస్సు నడపడం కూడా చాలా సంతోషంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఈరోజు మొత్తం ఈరోజే ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయిన తర్వాత ఇటు మిర్యాలగూడ హైదరాబాద్ నుండి మిర్యాలగూడ టు హైదరాబాదు నాన్ స్టాప్ బండి డ్రైవర్ కూడా వెళ్తున్న పరిస్థితి. మొత్తం అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కదా ఏది ఏమైనా కూడా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళ బస్సు డ్రైవర్గా రావడం చాలా సంతోషంగా ఉందని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.